హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయవాడ అమ్మాయిని. సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని, అందరూ జీడిపప్పు లేదా కిస్మిస్ వేసుకుంటారండి, కానీ నేను అలా చేయడం లేదు. నేను కొంచెం ఎక్కువగా వాటర్ మిలాన్ సీడ్స్, కొంచెం తగ్గించి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి వాటిని. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లా రాలేదు కదా అని చెప్పి మనం దాంట్లోనే ఉంచితే అవి మాడిపోతాయి. జీడిపప్పులాగా స్టవ్ నుంచి పక్కకి తీయంగానే అవి కలపొచ్చేస్తాయి. దాంట్లోనే 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను. నేను నార్మల్ సేమియానే వాడానండి, రోస్టెడ్ వెర్మిసెల్లి ఏం కాదు, నార్మల్ వెర్మిసెల్లీనే. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత దాంట్లోనే పచ్చిపాలు ఏవైతే ఉంటాయో అవి ఒక 1/2 లీటర్ పోసుకుంటున్నాను. పాలతో పాటు అలానే ఒక 1/2 లీటర్ వాటర్ కూడా పోసుకుంటున్నానండి. అవి జస్ట్ ఒక పొంగు వస్తే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. కలపెట్టుకోవాలి అలాగా, లేదంటే సేమియా ఉండలు కట్టేస్తుంది. ఎందుకంటే వేడివేడి సేమియా మీద చల్లటి పాలు నీళ్ళు పోసాం కదా, ఒక పొంగు రాగానే మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోండి. అలా పొంగు వస్తున్నప్పుడు మరి 1/2 లీటర్ పాలు, కొంచెం వాటర్ కలిపిన పాలైనా పర్లేదు, పోసేయండి. ఒక 1/2 లీటర్ చాలు. తర్వాత యాలక్కాయల పొడి, వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేసుకోవాలండి. తర్వాత కప్పు సేమియాకి నేను 1.5 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఆ బెల్లం కరిగినంత వరకు కలబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత పలచగానే ఉండాలి, ఆరిపోతే బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్ సేమియా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.